అది అస్తమించింది. కొత్త ఆశల రెక్కలు ఇచ్చుకుంటూ సరికొత్త ఏడాది ఉదయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరో 2 కోట్ల ప్రధానమంత్రి ఇల్లు నేటి నుంచి రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఏడాది పసిడి 10 గ్రాములు 90,000కి చేరే అవకాశం. రైళ్ల వేళలు మారాయి. అమల్లో కొత్త టైం టేబుల్ అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. అయితే ప్రజలే హైకమాండ్ అంటూ ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. మరోవైపు మిలీనియం టవర్లకు మోక్షం అంటూ ఐటీ సెజ్ నుంచి మినహాయింపు పెత్తనాలు డీనోటిఫై చేయడానికి ఏపీఐసీ ప్రతిపాదనలు. త్వరలోనే కొత్త ఐటీ కంపెనీలకు కేటాయింపు. 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం. విశాఖలో ఐటీ హబ్ శరవేగంగా దూసుకుపోతుంది. ప్రభుత్వం మారడంతో ఐటీకి ఎన్ని శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. రుషికొండ ఐటీ పార్కులో గల మిలీనియం టవర్లకు మంచి రోజులు రానున్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న అంతస్తులు ఐటీ సంస్థలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్తగా వస్తున్న ఐటీ కంపెనీలన్నీ ప్రత్యేక ఆర్థిక మండలితో వద్దని చెప్పడంతో ఆపేస్తున్నారు. ఇందులో ఒక పెద్ద కుంభకోణం ఏంటంటే ఐటీ కంపెనీలు అంటే మన దేశంలోనా ఇతర దేశాల్లోనా? ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలు మన దేశానికి వస్తే భారీగా జీతాలు వస్తాయి, అది నడుస్తుంది. మిగతాది పేరుకి ఐటీ కంపెనీలు లోకల్గా ఫేస్బుక్లో లైకులు కొట్టడానికి లేకపోతే కనుక యూట్యూబుల్లో వీడియోలు అప్లోడ్ చేయడానికి పెట్టే ఐటీ కంపెనీలు కావు. కానీ ఆ పేర్లతో దిగేటటువంటి వాళ్ళు ఉంటారు. అది రాజకీయంగా వాడుకునేటటువంటి సందర్భంలో ఉంటుంది. అదే ఐటీ కంపెనీలు అయితే ఏం చేస్తాయి, విదేశాల నుంచి ఆర్డర్లు తీసుకుని విదేశాలకు ఎగుమతి చేస్తే డబ్బులు వస్తాయి. ఇంతవరకు ఆ మిలీనియం టవర్లని వచ్చేటప్పటికి రుషికొండకి సంబంధించినటువంటి ఆ మిలీనియం టవర్లని ఆ కోణంలో ఉంచారు. అంటే అక్కడ ఐటీ సెజ్లో ఉంటే అక్కడ ఇవన్నీ ఖచ్చితంగా ఎక్స్పోర్టే జరగాలి 100%. ఇప్పుడు దాన్ని డీనోటిఫై చేస్తారంట. అంటే ఎక్స్పోర్ట్ లేనటువంటి ఐటీ కంపెనీలు. అప్పుడు ఏం ఐటీ కంపెనీలు వస్తాయి అంటే ఇక మనం చెప్పుకునేటటువంటి కంపెనీలన్నీ ఐటీ కంపెనీల పేర్లతో తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఒక గొప్ప విశేషం కింద చూపించేటటువంటి ప్రయత్నం చేసుకో